ఎక్స్క్యూజ్ మీ, నేను అంజలిని కలవాలి. అంజలిని నేనే, మీరెవరు? హాయ్ అంజు. నేను పింకీని. నువ్వా? నో, పింకీ పైనుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పింకీ. పద చూద్దాం. పద. చిచి. ఓ షిట్. చిచి. అంజలి ఏమైంది? పింకీ ఏది? అరే బాబోయ్. అరే పింకీ, నువ్వు మగవాడురా? అమ్మ పింకీ, కొంచెం అయితే నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అంజు, నన్ను అర్థం చేసుకో అంజు. ఇదంతా నేను నీకోసమే చేశాను అంజు, ప్లీజ్. You cheat. అంజు, అమ్మ వీడా? గౌతమ్, నువ్వా? అంజు, నేను నిన్ను మోసం చేయాలని పని చేయలేదు. ఐ లవ్ యూ అంజు. నువ్వు లేకుండా నేను బతకలేను అంజు. నన్ను అర్థం చేసుకో ప్లీజ్ అంజు. అంజు ప్లీజ్, అంజు ప్లీజ్. ఈ ఫైల్ అక్కడ పెట్టు. మేడం, జ్యూస్. మేడం, మాజీ ఎస్ఐ గారు వచ్చారు. ఎందుకు వచ్చాడో కనుక్కో. ఓకే. 2 రోజులు నన్ను సస్పెండ్ చేసేటప్పటికి మీకందరికి ఒళ్ళు కొవ్వెక్కిందా? ఎప్పుడు నన్ను విష్కులా చేయటం లేదు. 2 నిమిషాల్లో మీ ఎస్ఐ షాక్ న్యూస్ ఉంటుందిరా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మేడం గారు కనుక్కోమన్నారు. ఎందుకు వచ్చానా? రే 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 నా హయాంలో మోటార్ సైకిల్ పోయింది, జిప్సీ పోయింది కదా. రే, ఆ జిప్సీని మోటార్ సైకిల్ ని ఆ రెండింటిని నేనే 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 మన డిఎస్పీ గారికి అప్పచెప్పిస్తాను రా. అగ్ని, అగ్ని, అగ్ని 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 అగ్ని. చైతి, నేను ఇప్పుడు అగ్నిని కాదు, జమదగ్ని. ఓ, నువ్వు జమదగ్ని అయితే నేను అగ్నిని చల్లార్చే గంగను. ప్లీజ్ నన్ను క్షమించవు. మరి మీ డిఎస్పీని ఏం చేసావు? ఆల్రెడీ వాడికి 2 పెళ్ళాలు, ఇక నేనెందుకు? నిజమా? గంగా. సర్లే, నేను చూసుకుంటాను సార్. సరే, ఇదిగో అగ్ని కేసు. ఓకే రైట్, ఉంటాను. సిట్ డౌన్. ఆ 308 అగ్ని వచ్చాడా? వచ్చారు సార్. రమ్మన్. ఎస్ సార్. ఇది బెడ్రూమ్ కాదు. మాకు తెలుసు. డిఎస్పీ గారు పిలుస్తున్నారు. ఓకే ఓకే ఓకే. ఒక్క నిమిషం రండి. గంగా. వెరీ గుడ్ మిస్టర్ అగ్ని. పోయిన వెహికల్స్ తో పాటు దొంగలను కూడా పట్టుకున్నావంట. కీప్ ఇట్ అప్. మిస్టర్ అగ్ని, నీ సాహసానికి మెచ్చి నీ జాబ్ నీకు ఇస్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, మరి నేను? ఓ, నువ్వు ఇక్కడ చేస్తున్నావు కదూ. మిస్టర్ అగ్ని, గంగా ఇక్కడ చేస్తుంది కాబట్టి నిన్ను పైకి పంపిస్తున్నాను. సార్, అదేనయ్యా, ఈ పంజగుట్ట నుండి జూబ్లీహిల్స్ ఎస్ఐగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ సార్. ఇకనైనా జాగ్రత్తగా డ్యూటీ చేసుకో. అలాగే సార్. అగ్ని. సారీ. పక్కనే ఉంది గంగా. డియర్ కానిస్టేబుల్స్, కమ్ 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 ఆన్. మీకు గుడ్ న్యూస్. ఏంటి? అదేమిటో తెలుసా? ఈ రోజు నుంచి నేను గంగా ఒక్కటవుతున్నాను. అంటే గంగా శ్రీమతి అగ్ని అన్నమాట. ఇలా జరిగిన దానికి కారణం నేనే. నన్ను క్షమించు గౌతమ్. రేయ్, ఈ ఫోటో చూడు. అరే, ఊరుకో, ఎందుకు ఏడిపిస్తావు తన్ని? ఈ ఐడియా ఇచ్చే ముందే ఆలోచించుండాల్సింది. అసలు మీకు ఐడియా ఎలా వచ్చిందో నాకేం అర్థం కాలేదు. ఇది నా ఐడియా కాదు, మరి అది మా ఫ్రెండ్ ఐడియా. మీ ఫ్రెండ్దా? కరెక్ట్ గా 15 సంవత్సరాల క్రితం ఇదే పరిస్థితి నేను ఫేస్ చేశాను. అప్పుడు మా ఫ్రెండ్ నాకు ఈ ఐడియా ఇచ్చాడు. అప్పుడు ఆ ఐడియా ఫ్లాప్ అయింది. అందుకే ఈవెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ చెత్త ఐడియా మాకెందుకు ఇచ్చారు? మీరు నాకంటే తెలివైన వాళ్ళు అనుకుని నేను మీకు ఈ ఐడియా ఇచ్చాను. మీరు సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు తెలిసింది మీరు నాకంటే దద్దమ్మలు అని. ప్లీజ్ అంకుల్, ఇంకా సంగతి వదిలేండి. మేము ఇక్కడ ఉండలేం అంకుల్. నువ్వు ఉండు ఏంటి, గౌతమ్. మనమా? అవును. నోనో, నేను ప్రీతితోనే ఉండిపోతాను. అయితే నువ్వు ఇక్కడే ఉండరా, నేను ఒక్కడే ముంబై వెళ్ళిపోతాను. ఓ అలాగే.
నువ్వు ముంబై వెళ్ళు, నేను ప్రీతితో పిక్చర్కి వెళ్తాను. ఏం ప్రీతి? గౌతమ్ నువ్వా? అంజు నేను నిన్ను మోసం చేయాలని పని చేయలేదు. ఐ లవ్ యూ అంజు. అంజు ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు? నేను మోసపోయాను. అలాగని కాదు అంజలి, నేను ఒక్క మాట క్లియర్గా చెప్తాను విను. గౌతమ్ నేను చాలా ప్రేమిస్తున్నాడు, లేకుంటే ఇంత రిస్క్ తీసుకుంటాడా? అది కాక గౌతమ్ నేను మోసం చేయాలనుకుంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ నేను చేయలేగా, ఎందుకంటే అతను మంచివాడు. ఆలోచించు. అవునంజు, శివ చెప్పింది నిజమే. గౌతమ్ నిన్ను ప్రేమించాడు, కానీ మోసం చేయలేదుగా. మేం బాగా ఆలోచించి చెప్పాము విను. నీకు సరైన జోడీ నెంబర్ 1 అతనే. అంజు, ఓ విషయం చెప్పు, గౌతమ్ని ద్వేషిస్తున్నావా? నో, లవ్ చేస్తున్నా. ఇంకా ఆలస్యం ఎందుకు అంజు? ఇప్పుడే అతని ఇంటికి వెళ్దాం. ఎవరు తెలుసా, అవమానానికి ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు. నడవండి. నో, అలా జరగటం అయితే వీల్లేదు. వెళ్దాం పద. పద పద వెళ్దాం. అంకుల్, గౌతమ్ ఇంకెప్పటికీ రాడు. నాకు కూడా అదే అనిపిస్తోంది, అతను తిరిగి రాడేమో అని. అవునా ఆంటీ? అసలు చేసిందంతా మీరు. ఏమైంది? వాడు ముంబై వెళ్ళినా తప్పకుండా వస్తాడు. ఖచ్చితంగా రాడు. వస్తాడు. నీకు నమ్మకం ఉందా అతను వస్తాడని? ఉంది. నాకు నమ్మకం లేదు. నాకు కూడా నమ్మకం లేదు. అంటే నేను జోక్ చేశానా? ఏంటి జోక్? జోక్ చేయడం ఏంటి? అరే బబ్లు, అరే. నమస్కారం అండి. నమస్తే. అరే బబ్లు, గౌతమ్ ఏడి? ముంబై వెళ్తానన్నాడు. బాంబే. అరే హౌసింగ్ సాగర్ పోవడానికి ఒక అర్ధగంట ఉందిరా. నడవండి, వెళ్దాం. వెళ్ళండి. అరే వచ్చినప్పుడు కీస్ తీసుకురా. అరే ఆపు, ఆపు, ఆపు. అరే ట్రైన్ పోతుందిరా బాబు, తొందరగా దిగండి. అరే, ఇదేంట్రా బాబు, డోర్ ఇట్లా ఉంది. అబ్బా, అయ్, నా బబ్లు తొందరగా. అరే ట్రైన్ పోతుందిరా. అరే వచ్చేయండి, అందరూ వచ్చేయండి తొందరగా. ఆ రోజు వెళ్ళిన గౌతమ్ మళ్ళీ రానే లేదు. నా జీవితంలో ఆ రోజు నుండే ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేశాను. అతని ఫోటో ఉందా? ఇదిగో. మై గాడ్, గౌతమ్ అంటే ఇతనా? గౌతమ్ నీకు తెలుసా? తెలిసేంటి, బాంబేలో నా కొలీగ్. అతను ఎప్పుడూ నీ గురించి చెప్తుండేవాడు, కానీ ఆ అంజు నువ్వని నాకు ఇంతవరకు తెలీదు. 1 సెకండ్. ఎవరికి చేస్తున్నావు? నేను చేసిన పొరపాటు నేనే సరిదిద్దుకుంటున్నాను. హలో గౌతమ్. హాయ్ రవి, వాట్ ఇస్ సర్ప్రైజ్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటో చెప్పరా ఫుల్. కమ్ ఆన్ టెల్ మీ. నువ్వు రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి హైదరాబాద్ రావాలి. వస్తున్నావు అంతే. ఓకే? ఓ షూర్, తప్పకుండా వస్తాను. బాయ్. నువ్వు మాట్లాడింది ఎస్, గౌతమ్తో. రేపు మీ ఇద్దరిని కలిపి నా చేతుల మీదుగా ఒకటేలా చేస్తాను. హలో, ఎక్కడి నుండి? ఓకే, నేను చూసుకుంటాను. మీరు పెట్టేయండి. అన్నా, ఆ. అంజు బాయ్ ఫ్రెండ్ గౌతమ్ అంట రేపు ఈవినింగ్ ఫ్లైట్ వస్తుండ. వాళ్ళిద్దరికి పెళ్ళంటన్నా. గౌతమా? ఈవినింగ్ ఫ్లైటా? అన్నా, తమ్ముడు, మనకి దక్కంది ఎవరికి దక్కడానికి వీల్లేదు. వాడికి చావు, దానికి శోభనం. రేపే. 1 మినిట్, షాలికి ఫోన్ చేస్తాను. ఓకే. హలో, ఎవరు? నేను అంజుని. షాలిని లేదా? ఓ అంజు అక్కనా? నేనే. షాలిని ఎక్కడా? అక్క పైన ఎక్సర్సైజ్ చేస్తుంది. నేను అర్జెంటుగా షాలితో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు. ఓకే, 1 మినిట్. జిమ్ మెయింటైన్ చేయాలంటే ఇన్ని ఎక్సర్సైజ్ అవసరమంటావా? నీ కుప్పి గంతుల కంటే ఈ ఎక్సర్సైజ్లే చాలా బెటర్. ఏంటో చెప్పు. అంజు లైన్ లో ఉంది, మీతో మాట్లాడాలట. హలో అంజు. షాలిని, ఈ రోజు ఈవినింగ్ ఫ్లైట్ కి గౌతమ్ వస్తున్నాడు.
నిజమా? అవునే. రెడీగా ఉండు, మనం వెళ్ళి రిసీవ్ చేసుకుందాం. ఓకే, నేను రెడీగా ఉంటాను. బాయ్. ఏమంటుంది? నువ్వు రెడీ అవరా, బయటికి వెళ్దాం. ఓకే. వెళ్దామా? ఓకే. హాయ్ అంకుల్. హాయ్ డాడీ. హాయ్. ఎక్కడికి వెళ్తున్నారా? ఈ రోజు గౌతమ్ వస్తున్నాడు. అందుకే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావు డాడీ. సరే, వెళ్ళి త్వరగా వచ్చేయండి. ఓకే బాయ్ డాడీ. బాయ్. బాయ్ మావయ్య. మీ పని నేను తర్వాత చెప్తాను రా. యువర్ అటెన్షన్ ప్లీజ్. 6 గంటలకు రావాల్సిన బాంబే ఫ్లైట్ 15 నిమిషంలో ఆలస్యంగా ల్యాండ్ అయింది. అంజోక వాళ్ళని కిడ్నాప్ చేశారు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు ఎక్కడున్నారు? ఖాళీ గ్యాంగ్ వాళ్ళు బీటీ ప్లాంట్ లో కట్టేశారు. ఎందుకే అలా గింజుకుంటావు? తమ్ముడు తప్పించుకున్నాడుగా, ఏదో ఒకటి చేస్తాడులే. నువ్వు కంగారు పడుకు. దీని బాయ్ ఫ్రెండ్ బాంబే నుంచి వస్తుండటనా? ఈ రోజు మందుతో పాటు వీళ్ళని విందు చేసుకోకపోతే నా పేరు కొత్తపేట ఖాళీనే కాదు. సన్నీ, త్వరగా పద. భయ్యా, నువ్వు వెళ్ళి వాళ్ళ కట్లిప్పు. దాని బాయ్ ఫ్రెండ్ వచ్చినట్టున్నారా? రే పొండ్రా, తీసుకొచ్చి ఆని కూడా గీడ కట్టేయండి. నాన్నకు ఫోన్ చేసావా? చేశాను, వస్తున్నారు. ఏరా, కొవ్వెక్కిందా? పోలీస్ స్టేషన్ పదండ్రా, మక్కలు ఎరగదీస్తా. లేరా ఎరా, అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తారా? రౌడీ వెతవల్లారా, పదరా. ఐ లవ్ యు శాలిని. నాకు తెలుసురా బావా, ఎప్పటికైనా నువ్వు నా జోడి కడతావని. అమ్మా తల్లి, ఇకనైనా రా ఒరే అని పిలవటం మానేస్తావా? మ్మ్.